క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు ధ్యానించుకుందాము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడెవడునూ లేడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఆయన తన శిష్యులకు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ యేసు ఇక్కడ తిరిగి చెప్తున్నాడు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించవలెను. ఒకరి ప్రాణాన్ని మరొకరి కోసము పెట్టడమే వారు చూపగలిగిన మహా గొప్ప ప్రేమని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. ఆ విధంగానే యేసు వారిని ప్రేమించాడు, మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. వారి కోసము శిలువపై తన ప్రాణము పెట్టి నిరూపించాడు. దీనిని మించిన ప్రేమ మరేదీ లేదు. మనలను ఆయన ప్రేమించినట్లుగా మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను స్నేహితులని పిలిచాడు. మరియు ఈ దినమున మనలను కూడా స్నేహితులని పిలుస్తున్నాడు. అయితే యేసు స్నేహితుడుగా ఉండుటకు ఒకడు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. యేసు తన శిష్యులను స్నేహితులను పిలిచాడు. ఎందుకంటే తన తండ్రి దగ్గర నేర్చుకున్న సమస్తమును వారికి తెలియపరిచాడు. కాబట్టి మనల్ని కూడా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే తండ్రి దగ్గర సంగతులు మనకి బయలుపరుస్తున్నాడు. అనేక సంగతులు వారితో చెప్పవలసి ఉన్నది, మనతో కూడా చెప్పవలసినది. అయితే వారు ఆ సమయంలో వాటిని సహింపలేరని ఆయనకు తెలుసు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తరువాత వారికి తెలియజేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనల్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఈ నిగూఢ విషయాలని తెలియజేస్తూ ఉన్నాడు. శిష్యులు ఇక మీదట దాసులు కారు. దాసుడు తన యజమాని నుండి ఆజ్ఞలు మాత్రమే గైగొంటాడు. యజమానుడు ఇచ్చిన ఆజ్ఞకు తన దాసునికి కారణము తెలియజేయనక్కరలేదు. అయితే యేసు మనలను స్నేహితులుగా పిలిచాడు. ఆయన మనలను తన నమ్మకంలోకి తీసుకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనము తెలుసుకొనవలసిన సమస్తమును బయలుపరుస్తాడు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ముఖ్యమైన విషయాన్ని శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు మనతో కూడా చెబుతూ ఉన్నాడు. అదేంటంటే మనుష్యులు యేసును వెంబడించడానికి మొదట నిర్ణయించుకోరు. ఆయనను వెంబడించేందుకు యేసే మొదట మనలను ఎన్నుకుంటాడు. మొదట యేసు పిలుస్తాడు. అప్పుడు అనుసరించడము అనుసరించకపోవడము మనుషుల స్వతంత్రం మీద ఆధారపడి ఉన్నది. అయితే మొదట ఒకడు పిలువబడితేనే తప్ప ఏ మనుష్యుడు యేసుక్రీస్తును వెంబడించలేడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, అదేవిధంగా 44వ వచనంలో ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. యేసు తన శిష్యులను ఎన్నుకోవడమే కాకుండా వారిని నియమించాడు కూడా. ఆ నియామకము వెళ్ళడము అంటే సాక్షులుగా ఉండడము, ఫలించడము వారి పని, మన పని కూడా. వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను అని వారితో యేసు చెప్పాడు. ఈరోజు నీతో నాతో మనందరితో కూడా చెబుతూ ఉన్నాడు. యేసు శిష్యులు తీగల్లా ఉన్నారు, మనము కూడా తీగల్లా ఉన్నాము. ఫలించడము తీగ పని అంటే ముఖ్యంగా క్రీస్తునందు విశ్వాసములోకి ఇతరులను తీసుకుని రావడము, ఫలించడము.